హాయ్ ఆస్పిరెంట్స్, మనం ప్రీవియస్గా క్వశ్చన్ 3 అనేది ఎంఎస్ ఎక్సెల్ మీద చేసాము. ఇప్పుడు పవర్ పాయింట్ మీద అయితే చేద్దాం. ఇక్కడ మనకి 20 మార్క్స్కి 4 స్లైడ్స్ క్రియేట్ చేయమని ఇచ్చాను. చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చాను. కొద్దిగా లెందీగానే కావాలని ఇచ్చాను, సో దట్ మీరు అన్నీ నేర్చుకుంటారని చెప్పి, ఎగ్జామ్లో ఇబ్బంది అవుదని చెప్పి అన్నీ ఒక్కొక్కటి చేద్దాం. మనకి మొత్తం 4 స్లైడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్లైడ్ చేసుకుంటూ పోదాం. స్లైడ్ 1 అనేది టైటిల్ స్లైడ్ ఉండాలి. టైటిల్ పాత్ టు పబ్లిక్ సర్వీస్ ఉండాలి, సబ్ టైటిల్ ఉండాలి అండ్ ఫుటర్ ఉండాలి. సో ఒకసారి టైటిల్ స్లైడ్ అంటే ఏంటో చూద్దాం. సో దీనికోసం నేను ఒక కంట్రోల్ అంటే ఒక న్యూ పవర్ పాయింట్ అనేది మనకి ఓపెన్ అయింది. ఆర్ అదర్వైజ్ మనం విండోస్ బటన్ ప్రెస్ చేసి పవర్ పాయింట్ అలా ఓపెన్ చేయొచ్చు. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లేఅవుట్ అనేది ఉంది. ఇక్కడ మనకి టైటిల్ స్లైడు, టైటిల్ అండ్ కంటెంట్, ఆల్రైట్, కంపారిజన్, ఇలాగా డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటి? టైటిల్ ఓన్లీ కాదు, బ్లాంక్ కాదు, టు కంటెంట్ కాదు, టైటిల్ స్లైడ్ కావాలి. ఇందులో టైటిల్ ఏముండాలి? పాత్ టు పబ్లిక్ సర్వీస్ అనేది ఉండాలి. ఓకే, అండ్ సబ్ టైటిల్ డెవలపింగ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ ఫర్ ఏపీఎస్సి ఎగ్జామ్స్. ఇది సబ్ టైటిల్. మీరు గమనిస్తే అంతకుముందు ఇక్కడ క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ ఉంది, ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్ ఉంది. నేను క్లిక్ చేసి టైటిల్ యాడ్ చేశాను, ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్-V సబ్ టైటిల్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఇన్సర్ట్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ కరెంట్ డేట్ ఇన్ ద ఫుటర్. సో మనకి ఇన్సర్ట్లోకి వెళ్ళాం. ఇన్సర్ట్లో ఫుటర్ అండ్ హెడర్ ఉంది. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ స్లైడ్, నోట్స్ అండ్ హ్యాండ్అవుట్స్ ఉంది. నోట్స్ అండ్ హ్యాండ్అవుట్స్ అనేది మనకి ఎక్కడెక్కడ ఏం ఫిల్ అవుతాయి అనేది అనమాట. ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి ఇక్కడ హెడర్ అంటే ఇక్కడ వస్తుంది మనకి, ఫుటర్ అంటే ఇక్కడ ఫిల్ అవుతుంది. సో మనం ఏది క్లిక్ చేస్తే అక్కడ అది ఫిల్ అవుతుంది. ఇక్కడ నేను హెడర్ దగ్గర క్లిక్ చేసి ఏం రాస్తే అది ఆ స్లైడ్, అన్ని స్లైడ్స్కి లేదా ఆ స్లైడ్కి మనం అప్లై అయ్యేలా చూడొచ్చు. ఓకే, ఇది నోట్స్ అండ్ హ్యాండ్అవుట్స్. ఇక్కడ స్లైడ్లో మనకి డేట్ అండ్ టైం ఉంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ అండ్ టైం అనేది హైలైట్ అయింది. నా అప్డేట్ ఆటోమేటికల్లీ ఫిక్స్డ్ ఏదైనా పెట్టవచ్చు. ఆల్రైట్, స్లైడ్ నెంబర్. నేను ఇక్కడ స్లైడ్ నెంబర్ పెడితే ఇక్కడ ఈ చివరిది హైలైట్ అయింది. సో ఇక్కడ స్లైడ్ నెంబర్ వస్తుంది. ఫుటర్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి హాల్ టికెట్ ఏమన్నారు, సంథింగ్ ర్యాండమ్ ఏదో ఇచ్చాను. రైట్, సో ఇది నాకు టైటిల్ స్లైడ్ మీద కనిపించాలా కనిపించొద్దా అనేది మనం ఇక్కడ టిక్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ అప్లై టు ఆల్ అనేది కొట్టాను. సో ఇక్కడ మనకి డేట్ వచ్చింది, హాల్ టికెట్ నెంబర్ అండ్ స్లైడ్ నెంబర్ అయితే వచ్చాయి. సో ఆ రకంగా స్లైడ్ 1 అయిపోయింది. స్లైడ్ 2 ఏంటి? కంటెంట్. ఇది కూడా టైటిల్ స్లైడ్, కంటెంట్ లిస్ట్ ఉండాలి మనకి టైటిల్ స్లైడ్. కీ పిల్లర్స్ ఆఫ్ రెసిలియన్స్. సో ఇక్కడికి వచ్చి కీ పిల్లర్స్ ఆఫ్ రెసిలియన్స్, నేను కంట్రోల్-M అని ప్రెస్ చేస్తే న్యూ స్లైడ్ వస్తుంది. అది షార్ట్ కట్కి. అదర్వైజ్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ స్లైడ్ అనొచ్చు. అదర్వైజ్ ఇక్కడే ఉంటుంది న్యూ స్లైడ్ అనేది, మనం తీసుకోవచ్చు ఏది కావాలనేది. ఓకే, నీ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ కిందకి అప్లై ఆల్ అనుకుంటాను కాబట్టి ప్రతి స్లైడ్కి ఇది డిఫాల్ట్ కింద డేట్, హాల్ టికెట్ నెంబరు, టైటిల్ స్లైడ్ నెంబర్ ఏదైతే వచ్చేస్తాయి. ఇక్కడ నేను టైటిల్, కీ పిల్లర్స్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ దిస్ వన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవి ఉన్నాయి కదా, దీన్ని కాపీ చేసి, మీరు కాపీ చేయకండి, మీరు టైప్ చేయండి. సో ఇది ఈ పాయింట్స్ అన్ని మనం ఎంటర్ చేసాం. కానీ ఇక్కడ చూడండి మనకి బుల్లెట్లు వేరేగా ఉన్నాయి. సో ఈ బుల్లెట్స్ ఎలా మార్చవచ్చు? ఇక్కడికి వచ్చి మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని హోమ్ అనే ట్యాబ్లో ఇక్కడ పారాగ్రాఫ్ అనే గ్రూప్లో బుల్లెట్స్ ఉంటాయి. అవి ఈ టైప్ ఆఫ్ బుల్లెట్స్ ఉన్నాయి. సో దాన్ని మనం అప్లై చేసాం. తర్వాత యానిమేషన్ అప్లై ఫ్లైన్ యానిమేషన్ టు ద బుల్లెట్ పాయింట్స్ సెట్ టు అపియర్ బై పారాగ్రాఫ్. సో మనం యానిమేషన్ అప్లై చేయాలి వీటన్నిటికీ, బుల్లెట్ పాయింట్స్కి యానిమేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ట్రాన్సిషన్స్ అనేవి మనం స్లైడ్కి అప్లై చేస్తాం. యానిమేషన్ అనేవి కంటెంట్ ఆఫ్ ద స్లైడ్. ఇది కంటెంట్ ఆఫ్ ద స్లైడ్. సో ఇక్కడ యానిమేషన్ దాంట్లోకి వచ్చి ఫ్లై ఇన్ అనేది అప్లై చేసాం. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ టు
అపియర్ బై పారాగ్రాఫ్. సో ఇక్కడ మనకి ఇది ఒక్కొక్క లైన్ అనేది ఒక పారాగ్రాఫ్గా తీసుకుంటే స్టార్ట్ ఆన్ క్లిక్ అని పెడితే ఒకసారి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ 1111 ఉంది కదా, సో యాక్చువల్గా అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. నేను స్లైడ్ షో చేసి చూపిస్తాను. స్లైడ్ షో చేసి జస్ట్ క్లిక్ చేశాను, అన్నీ ఒకేసారి వచ్చేసాయి. అలా కాకుండా ఒకసారి వీటిని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఆన్ క్లిక్ అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 అని వచ్చాయి. ఇక్కడ స్లైడ్ వ్యూ మనం కొట్టినప్పుడు బై క్లిక్ ఒక్కొక్కటి బై పారాగ్రాఫ్ అనేది వస్తుంది అనమాట, ఫ్లై ఇన్ యానిమేషన్. ఆల్రైట్, కొన్నిసార్లు మీకు అక్కడ బై పారాగ్రాఫ్ అంటే ఆన్ క్లిక్ అని తెలియకపోయినా మీరు దాని దగ్గర టైం వేస్ట్ చేయొద్దు. అది టోటల్ పార్ట్లో ఒక చిన్న టాస్క్ అంతే. సో దాన్ని నెగ్లెక్ట్ చేసేసి మిగతాది మొత్తం క్వశ్చన్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోండి, ఎందుకంటే అలా ఒక చోట స్టక్ అయితే ఇన్ టైంలో అన్ని క్వశ్చన్స్ చేయలేం కాబట్టి. నెక్స్ట్ సెకండ్ స్లైడ్ కూడా అయిపోయింది. థర్డ్ స్లైడ్ ఇప్పుడు కంపారిజన్ స్లైడ్ కానీ స్మార్ట్ ఆర్ట్ స్లైడ్ కానీ ఇవ్వాలి. గ్రోత్ వర్సెస్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేది కంటెంట్. ఒక స్మార్ట్ ఆర్ట్ అనేది ఇచ్చి ఒక రిలేషన్షిప్ ఆర్ సైకిల్ అనేది మనం ఒక స్మార్ట్ ఆర్ట్ కింద ఇన్సర్ట్ చేయాలి. సో కంట్రోల్ ఎం కొడితే మనకి న్యూ స్లైడ్ వస్తుంది. కానీ దీనికి కావాల్సింది ఏంటి, మనకి లేఅవుట్ కంపారిజన్ స్లైడ్ కానీ లేకపోతే స్మార్ట్ ఆర్ట్ మనం ఇన్సర్ట్ చేసేది కానీ కావాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక టైటిల్ కంటెంటే తీసుకుంటున్నాను. ఇక్కడ గ్రోత్ వర్సెస్ ఫిక్స్డ్ మైండ్ సెట్. ఇక్కడ మన స్మార్ట్ ఆర్ట్ కావాలి కాబట్టి అది లేటెస్ట్ వెర్షన్లో మనం ఎక్కడి నుంచి ఇలాగా డైరెక్ట్గా ఆప్షన్ వస్తుంది, ఇన్సర్ట్ చేయొచ్చు. కానీ మనకి ఓల్డర్ వెర్షన్స్ ఇస్తారు కాబట్టి ఆ స్మార్ట్ ఆర్ట్ అనేది ఇన్సర్ట్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఒక సైకిల్ని ఇమ్మన్నారు, ఒక సైకిల్ తీసుకున్నాము, సంథింగ్ ఏదో ఒకటి, ఇదైతే ఇద్దాం బేసిక్ ఏదో ఒకటి, అక్కడ ఇచ్చే పేరుని బట్టి మనం ఇస్తాం. ఓకే, తర్వాత ఎంటర్ టెక్స్ట్, లెర్న్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్, ఎంబ్రేస్ ఛాలెంజ్, పర్సిస్టెంట్ ఎఫర్ట్, మొత్తం 3 ఉన్నాయి. ఓకే, కానీ ఇక్కడ మనకి 5 ఉన్నాయి. సో అందుకనే దీన్ని సెలెక్ట్ చేసి మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్లింక్ అవ్వకుండా ఉన్నప్పుడు డిలీట్ కొట్టాను, పోయింది. ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ స్పేస్ ఆర్ డిలీట్ ఏది కొట్టినా పోతుంది. సో ఇక్కడ మనకి 3 వచ్చాయి. లెర్న్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్, ఎంబ్రేస్ ఛాలెంజెస్, పర్సిస్టెంట్ ఎఫర్ట్. లెర్న్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్, ఎంబ్రేస్ ఛాలెంజెస్, పర్సిస్టెంట్ ఎఫర్ట్. ఓకే, ఈ 3 టైప్ చేసాం మనం. టెక్స్ట్ ఎంటర్ చేసాం. తర్వాత ఫార్మాటింగ్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ కలర్ టు ద కలర్ఫుల్ వేరియంట్. ఓకే, సో ఇది మనం సెలెక్ట్ చేసుకొని చేంజ్ కలర్ ఏదో ఒక మంచి కలర్లోకి కలర్ఫుల్ వేరియంట్లోకి ఇచ్చాము. ఓకే, అండ్ మనం ఇలాగా గ్లాసీ టైప్లో కూడా అడిగిన దాన్ని బట్టి ఇవ్వచ్చు అనమాట. సో స్లైడ్ 3 అనేది అయిపోయింది. స్లైడ్ 4 కన్క్లూజన్ స్లైడ్. ఇక్కడ టైటిల్ అనేది ఫైనల్ వర్డ్స్ అనేది ఉండాలి. సో నేను కంట్రోల్ ఎం ప్రెస్ చేస్తే న్యూ స్లైడ్ వస్తుంది. ఇక్కడ ఫైనల్ వర్డ్స్ అనేది ఉంది. టెక్స్ట్ వచ్చేసి సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైటల్, ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. సో ఇదే మైండ్ సెట్తో ఉండాలి మనం ఇప్పుడు. సో ఆ టెక్స్ట్ ఇక్కడ మనం టైప్ చేసాం, అదే ఇక్కడ ఇచ్చాను నేను. ఇలాగే ఏదన్నా మనకి బ్లూ కలర్ అండర్లైన్ వస్తేనేమో రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ దాన్ని మనకి కరెక్ట్గా ఏంటి అనేది ఇస్తుంది, దాన్ని మనం ఇక్కడ మాడిఫై చేయొచ్చు. రెడ్ కలర్ వస్తే మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నట్టు, సో దాన్ని కూడా మనం రైట్ క్లిక్ ఇచ్చి మనకి అక్కడ సజెషన్ వస్తుంది అనమాట. ఆ సజెషన్ మనం తీసుకొని కరెక్ట్ చేయొచ్చు. తర్వాత స్లైడ్ 4లో సెలెక్ట్ ద టెక్స్ట్, కరేజ్ టు కంటిన్యూ అండ్ లింక్ టు ద google.com అన్నాడు. సో కరేజ్ టు కంటిన్యూ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ K ఈ షార్ట్ కట్. ఇక్కడ మనం అడ్రస్ google.com అని ఇవ్వచ్చు. ఒకవేళ ఎవరికైనా గుర్తు లేకపోతే గుర్తుపెట్టుకోండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్కి. అదర్వైజ్ ఇన్సర్ట్లోకి వెళ్ళి దీన్ని లింక్ అనే దగ్గర క్లిక్ చేసిన ఇదే
పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి www.google.com అనేది ఇచ్చేసి ఓకే చేసామనుకోండి సరిపోయింది. ఇక్కడ మనకి బ్లూ కలర్లో వస్తుంది, అండర్లైన్ అయి ఉంటుంది. దీని మీద మనం కర్సర్ ప్లేస్ చేస్తే కంట్రోల్ ప్లస్ క్లిక్ టు ఫాలో ద లింక్, మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసామనుకోండి ఆ google.com అనేది ఓపెన్ అవుతుంది. రైట్, నెక్స్ట్ డిజైన్ థీము, ఇంకా ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అప్లై ఫేసెట్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ బిల్ట్ ఇన్ థీమ్ టు ఎంటైర్ ప్రజెంటేషన్. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఇది హోము, ఇన్సెట్, డ్రా, డిజైన్, ఈ ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ డిజైన్ అనే ట్యాబ్లో థీమ్స్ ఉంటాయి. ట్రాన్సిషన్ అనేది ఏమో మనం స్లైడ్కి అప్లై చేస్తాం, యానిమేషన్ ఏమో కంటెంట్ ఆఫ్ ద స్లైడ్కి అప్లై చేస్తాం. ఇందాక మనం దీస్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద స్లైడ్, దానికి మనం యానిమేషన్ అప్లై చేస్తాం. ఓకే, ట్రాన్సిషన్ అనేది ఈ స్లైడ్కి, సపోజ్ ఇక్కడ పుష్ అనే ట్రాన్సిషన్ మనం స్లైడ్కి అప్లై చేయొచ్చు. ఓకే, మన డిజైన్ అనే థీమ్ని అప్లై చేయమన్నాడు కాబట్టి డిజైన్ దగ్గరకు వచ్చి, సో అక్కడ మనం ఏ పేరు ఇస్తే ఆ పేరు, లెట్స్ సే దీని పేరు అయాన్, దీని పేరు అయాన్ బోర్డ్ రూమ్. ఎలా తెలుస్తుంది నాకు? ఆ కర్సర్ మీద ఆ థీమ్ మీద మనం పెట్టినప్పుడు ఆర్గానిక్ అలా కనిపిస్తుంది దాని పేరు ఏంటనేది. రైట్, ఇంకా మనకి ఎక్కువ కావాలంటే థీమ్స్ ఇక్కడ వస్తాయి మనకి. ఈ యారో క్లిక్ చేస్తే తర్వాత మనం అక్కడ దాని మీద పెట్టామనుకోండి మనకి డమాస్క్, సో అలాగా పేరు వస్తుంది. మనకు కావాల్సిన థీమ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఆల్రైట్, అక్కడ అడిగిన దాన్ని బట్టి. నెక్స్ట్ అప్లై ఏ ఫ్యాసెట్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ బిల్ట్ ఇన్ థీమ్. ఓకే, మనం ఏదో ఒకటి ఇచ్చాం. ఇప్పుడు యాక్సెస్ స్లైడ్ మాస్టర్ అండ్ ఇన్సెట్ ఏ స్మాల్ స్టార్ షేప్ ఇన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ఆల్ కంటెంట్ స్లైడ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి వ్యూస్ ఉన్నాయి మనకి. ఇదేమో నార్మల్ వ్యూ, ఇదేమో స్లైడ్ షార్టర్ వ్యూ, అండ్ ఇదేమో స్లైడ్ ప్రజెంటేషన్ F5. సో ఇక్కడ నార్మల్ వ్యూ దగ్గరికి వచ్చి మనం షిఫ్ట్ పట్టుకొని ఇది ప్రెస్ చేసామనుకోండి స్లైడ్ షార్టర్ వ్యూ అనేది వస్తుంది, సారీ మాస్టర్ స్లైడ్ వ్యూ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఒక్కటే పెద్దగా ఉంది, ఇవన్నీ ఇంకా చిన్నగా ఉన్నాయి అన్నమాట. సో దీన్ని పెద్దగా ఉన్న దీన్ని ఏమంటారంటే పేరెంట్ స్లైడ్ అంటాం, వారు మాస్టర్ స్లైడ్ అంటాం. ఈ పేరెంట్ యొక్క పిల్లలే ఇవన్నీ. దీంట్లో మనం ఏదైతే ఇచ్చామో దాని జీన్ వీటన్నిటికీ వచ్చేస్తుంది. లెట్స్ సే ఇక్కడ నేను దీని కలర్ ఉంది కదా, ఇది టైటిల్, ఈ టైటిల్ యొక్క కలరు లెట్స్ సే రెడ్ కలర్లో ఇచ్చాను అనుకోండి. మీరు గమనించండి, తల్లికి ఉండే రెడ్ కలరు ప్రతి పిల్లకి వచ్చేసింది అన్నమాట టైటిల్. అలాగ మనం మాస్టర్ స్లైడ్ ఉంటుంది, దాన్ని మనం ఎక్కడ మోడిఫై చేస్తే మాస్టర్ స్లైడ్ ప్రతి పిల్లలకి అదే జీన్ అనేది వస్తుంది అనమాట. సేమ్ అదే ట్రాన్సెండ్ అవుతుంది. కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. సో ఇప్పుడు మనం స్లైడ్ షార్టర్ మాస్టర్ దాన్ని మాస్టర్ స్లైడ్ మాస్టర్ అనేది మనం ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని దీన్ని ప్రెస్ చేస్తే వస్తుంది. అలా కాకపోయినా సరే మళ్ళీ ఒకసారి నార్మల్గా ఉంటున్నాను, అంతకుముందు ఇలా ఉన్నాం కదా. సో దాన్ని మనం యాక్సెస్ చేయాలంటే వ్యూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి స్లైడ్ మాస్టర్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేసినా మనం ఆ వ్యూని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో స్లైడ్ మాస్టర్ వ్యూని యాక్సెస్ చేసి యాక్సెస్ ద స్లైడ్ మాస్టర్ అండ్ ఇన్సర్ట్ ఏ స్మాల్ స్టార్ షేప్ ఇన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ఆల్ కంటెంట్ స్లైడ్. ఇక్కడ మనం ఒక స్టార్ అనేది ఇన్సర్ట్ చేయమన్నారు. సో ఇన్సర్ట్ దగ్గరకు వచ్చి షేప్స్లో స్టార్ ఇక్కడ ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఒక చిన్న స్టార్ మనం ఇక్కడ పెట్టామనుకోండి, మీరు గమనించండి అదే ప్రతి దాంట్లో వచ్చేస్తుంది. సో ప్రతి దాంట్లో అలా వస్తుంది. అందుకే ప్రతిసారి వెళ్ళి చేయకుండా ఒకేసారి చేయడానికి స్లైడ్ మాస్టర్ వ్యూ అనేది మీకు ఫ్యూచర్లో కూడా చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. దాని మీద కూడా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. సో లెర్న్ ఇట్ వెల్. ఇక్కడ మనం స్టార్ పెట్టాము, దీన్ని ఇలా క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది. స్టార్ అయితే ఇచ్చాము. తర్వాత అప్లై పుష్ ట్రాన్సిషన్ టు ఆల్ స్లైడ్ ఎఫెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ రైట్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యానిమేషన్ అనేవి ఇక్కడ మనం కంటెంట్స్ ఆఫ్ ద స్లైడ్కి ఇస్తాం, ట్రాన్సిషన్ అనేది స్లైడ్కి ఇస్తాం. సో నేను దీని దగ్గరికి వచ్చి ఫస్ట్ స్లైడ్ ఆర్ ఎనీ స్లైడ్ దగ్గరికి వచ్చి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయ్యాయి. ఇక్కడ పుష్ అనేది ఇవ్వాలి, అది కూడా ఎక్కడి నుంచి రావాలి, ఎఫెక్ట్ ఆప్షన్స్ ఫ్రమ్ రైట్. సో రైట్ నుంచి ఇలా వస్తాయి అన్నమాట. ఆల్రైట్, సో ఆ రకంగా మనం
సెవెంత్ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ షార్టర్. రీఆర్డర్ ద స్లైడ్స్ సచ్ దట్ స్లైడ్ 3 అండ్ స్లైడ్ 2 ఆర్ స్వాప్డ్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది నార్మల్ వ్యూ, ఇది స్లైడ్ షార్టర్ వ్యూ. ఇక్కడికి వచ్చి మనం దీన్ని 2ని డబుల్ క్లిక్ చేసి పట్టుకొని ఇలాగా పెట్టవచ్చు. మనం ఇక్కడే కాదు ఎక్కడైనా పెట్టవచ్చు. ఆల్రైట్, దానికి స్లైడ్ షార్టర్కే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఇలా నార్మల్గా ఉన్నప్పుడు కూడా డబుల్ క్లిక్ చేసి దీన్ని మూవ్ చేయొచ్చు. 2ని 3 దగ్గర పెట్టవచ్చు, 3ని 4 దగ్గర పెట్టవచ్చు, మన ఇష్టం ఎలా అయినా పెట్టవచ్చు అనమాట. ఆల్రైట్, సో అలాగా మనం 3ని 2గా చేసాం. నెక్స్ట్ స్పీకర్ నోట్స్. ఆన్ స్లైడ్ 1 యాడ్ ఎ నోట్, రిమెంబర్ టు ఎంపసైజ్ 1:2 రేషియో రెసిలియన్స్. సో దీన్ని మనం స్లైడ్ 1లో పెట్టాలి. స్పీకర్ నోట్స్ స్లైడ్ 1 దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూడండి క్లిక్ టు యాడ్ నోట్స్ అని ఉంది. దీస్ ఆర్ ద స్పీకర్ నోట్స్. ఇక్కడికి వచ్చి మనం రిమెంబర్ టు ఎంపసైజ్ 1:2 రేషియో రెసిలియన్స్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ అప్లై ఏ టెక్స్ట్ షాడో టు ఆల్ స్లైడ్ టైటిల్స్. సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద ఎక్స్క్యూజ్ మీ టైటిల్. దీనికి షాడో మనం అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయొచ్చు? ఇక్కడికి వచ్చి ఇక్కడ షాడో, సారీ నేను ఒకసారి థీము మారుస్తాను సో దట్ మీకు షాడో మనం అప్లై చేసాం లేదనేది కనిపిస్తుంది. లెట్స్ సే ఇది తీసుకుందాం, ఇది తీసుకుందాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ అనే దగ్గరికి వచ్చి ఇక్కడ షాడో మనం ఇవ్వకపోతే అంతకుముందు అలా ఉంటుంది, క్లిక్ చేస్తే షాడో అయితే ఇలా వస్తుంది అనమాట. అంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది టైటిల్, దీని దగ్గరికి వచ్చి షాడో అని క్లిక్ చేస్తే షాడో అయితే వచ్చింది దానికి. సో ఇలా ప్రతిసారి మనకి ఇక్కడ 4 టైటిల్స్ ఉంటే 4 వాటికి మనం ఇండివిజువల్గా ఇవ్వచ్చు. కానీ అన్నిటికీ ఒకేసారి ఇవ్వాలంటే మనం ఏం చేయొచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ వ్యూ అనే దాంట్లో స్లైడ్ మాస్టర్ దీన్ని క్లిక్ చేస్తే మనకి పేరెంట్ స్లైడ్లోకి వెళ్తాం. పేరెంట్ స్లైడ్లో దిస్ ఈజ్ ద టైటిల్ అండ్ ఇవి సబ్ టైటిల్ ఇవన్నీ ఉంటాయి. మన ఇక్కడ ఏది మోడిఫై చేసినా వాటి పిల్లలు అనేటికి వెళ్తాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఈ టైటిల్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని హోమ్ దగ్గరికి వచ్చి ఇక్కడ షాడో ఉంది, షాడో అని క్లిక్ చేశాను. ఇక్కడ అయిన టైటిల్కి ఏదైతే అయిందో ప్రతి స్లైడ్లో వచ్చేస్తుంది. ఓకే, అంతకుముందు నేను 4th స్లైడ్కి 3rd స్లైడ్కి ఇవ్వలేదు, ఇప్పుడు వస్తుంది. మీకు కావాలంటే గమనించండి. సో నేను షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఇది ప్రెస్ చేసినా పోతుంది. అదర్వైజ్ వ్యూలోకి వెళ్ళి స్లైడ్ మాస్టర్, ఒక నిమిషం, నార్మల్ క్లిక్ చేస్తే మనకి స్లైడ్ మాస్టర్ వ్యూ అనేది పోతుంది. ఇక్కడ ఫస్ట్ దానికి షాడో అప్లై అయింది టైటిల్కి, సెకండ్ దానికి కూడా అప్లై అయింది, థర్డ్ దానికి కూడా అప్లై అయింది. చూడండి మనం సెలెక్ట్ చేస్తే షాడో ఇక్కడ క్లిక్ చేసి ఉంది ఆల్రెడీ. ఫోర్త్ దానికి కూడా అప్లై అయింది. మనం ఇండివిజువల్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టర్ స్లైడ్. తర్వాత బ్యాక్గ్రౌండ్. చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్లైడ్ 4 ఓన్లీ టు గ్రేడియంట్ ఫిల్. నాకు ఓన్లీ దీనికి మాత్రమే గ్రేడియంట్ ఫిల్ కావాలి. సో దీని దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దీన్ని మనం ప్రెస్ చేసుకొని గ్రేడియంట్ ఫిల్ ఇది ఇవ్వచ్చు. మనకి కలర్ మార్చాలంటే కలర్ అనేది మనం మార్చవచ్చు. ఆల్రైట్, సో మనం ఏ కలర్ కావాలనేది ఆ కలర్ అయితే ఇచ్చి ఇక్కడ అప్లై టు ఆల్ అంటే అన్నిటికీ అప్లై అయిపోద్ది. సో మనకి ఓన్లీ 4కి మాత్రమే కావాలన్నాడు కాబట్టి 4కి మాత్రమే ఉంచాను. ఇది క్లోజ్ చేద్దాం. ఆల్రైట్, ఓన్లీ 4కి మాత్రమే అప్లై అయింది. నెక్స్ట్ స్లైడ్ నెంబర్. ఎన్షూర్ ద స్లైడ్ నెంబర్స్ ఆర్ విజిబుల్ ఆన్ ఆల్ స్లైడ్ ఎక్సెప్ట్ ద టైటిల్ స్లైడ్. సో మనం యాక్చువల్గా స్లైడ్ నెంబర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఇన్సెట్ అనే దాంట్లో హెడర్ అండ్ ఫుటర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. అంతకుముందు స్లైడ్ నెంబర్ కావాలా వద్దని ఇక్కడ స్లైడ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము, అన్నిటికీ స్లైడ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ దీన్ని టిక్ చేసామనుకోండి, డోంట్ షో ఆన్ ద టైటిల్ స్లైడ్. ఓకే, ఇప్పుడు అప్లై కొట్టాం, టైటిల్ స్లైడ్ మీద ఉండేది పోయింది, కానీ మిగతా వాటి మీద ఈ డేటు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఆల్రైట్, సో మనకి ఆ రకంగా టైటిల్ స్లైడ్ మీద లేకుండా ఆ
ఆప్షన్ని క్లిక్ చేస్తే పోతాయి అన్నమాట. మిగతా వాటన్నిటికీ స్లైడ్ నెంబర్ అయితే ఉంది. ఓకే, యా. సో ఇలా 12 అయితే అయిపోయాయి. ఒకసారి మనం స్లైడ్ షో F5 ఇక్కడ స్లైడ్ షో ఉంటుంది, దాన్ని పెట్టుకొని చూస్తే ఫస్ట్ దగ్గరికి వచ్చి నేను F5 పెట్టాను. సో ఒక్కొక్క క్లిక్ బట్టి మనకి అన్నీ మనం అప్లై చేసిన డిజైన్ కానీ యానిమేషన్ కానీ ట్రాన్సిషన్స్ కానీ అన్నీ వస్తాయి. నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను, అన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి అన్నమాట. సో బై పారాగ్రాఫ్ ఒక్కొక్కటి యానిమేషన్ వస్తుంది. నేను క్లిక్ చేస్తున్నాను జస్ట్ 4th స్లైడ్. సో అయిపోయింది. ఈ రకంగా మనం ఈ 12 పాయింట్స్ ఉన్నటువంటి 4th క్వశ్చన్ కూడా అవగొట్టాం. సో ఒకే దాంట్లో మీకు ఇన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఇవన్నీ నేర్చుకుంటారని, మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవుద్ది, అక్కడ ఈజీగా చేయగలుగుతారని ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్.